హలో హలో పిల్లలు, ఈ రోజైతే మేము లాస్ సెంటోస్లో మేమైతే జూ అయితే పెట్టామన్నమాట. ఎందుకంటే చాలా మంది అయితే జూ అయితే పెట్టి ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. నేను కూడా ఇంకైతే జూ పెట్టాను. షించాన్ గడు, డోరీమాన్ గడు ఇంక అందరం కలిసి అయితే పెట్టాము ఈ జూ. అవును పిల్లలు, మేమందరం కలిసి జూ అయితే పెట్టాము. ఇంకైతే జూ లోపల ఏమున్నాయో మావి అయితే చూపిస్తాడు. నేనైతే ఎప్పుడు అర్జెంటుగా అయితే ఇక్కడ చాకో బీన్స్ అయితే తినాలి. సరే సరే, ఇంకైతే మీరు తినేసి తొందరగా రండి. నేనైతే మన పిల్లలందరికీ అయితే జూ అయితే చూపించొస్తాను. సరే మామయ్య, నువ్వు వెళ్ళి చూపించు. సరే సరే, మీరైతే కొంచెం తొందరగా రండి, నేనైతే వెళ్ళి చూపించేస్తాను. సరే, ఇంకైతే ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది అనమాట. సో అందరూ కార్స్ అయితే అక్కడ పెట్టాలి. సరేనా? నా జూకి వస్తే మీరు అందరూ కింద కామెంట్ అయితే చెయ్యండి. సరేనా? ఇంకైతే వెళ్ళి చూద్దాం పదండి. సో అక్కడ ఒక బండి ఉంది కదా, ఇది ఒక బండి అనమాట. ఈ రెండు మన షాపులే, కానీ ఇక్కడ కూడా పెట్టాము. సరే, ఇక్కడ వచ్చేసి మనకైతే వెల్కమ్ చెప్తాకి ఒక ఆంటీని అయితే పెట్టాను. ఇంకైతే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మీకైతే లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. కానీ ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొద్దిగా ఇంకా యానిమల్స్ అయితే యాడ్ అవ్వాలి. సో పదండి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీకు ఫస్ట్ పందులు అయితే కనిపిస్తాయి. సో ఇటు వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ అనమాట. సో చూసారా, ఇక్కడ ఒక బాల్ కూడా ఉంది. సో ఇక్కడైతే బాల్తో కూడా మీరైతే ఆడుకోవచ్చు. సరేనా? ఇంకైతే ఇటు పదండి, తొందరగా చూపించేస్తాను మీకైతేనే. చాలా పెద్ద జూ పార్క్ అనమాట. సో కొద్దిగా లేట్ అవ్వచ్చు మొత్తం అంతా చూపెట్టడానికి. సరేనా? ఇంకైతే ఫస్ట్ ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడైతే మీకు వచ్చేసి ఆడుకోవడానికి ఇంకా ప్లే గ్రౌండ్ అనమాట. సో మీరైతే ఎంచక్క ఆడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి. అరే అంకుల్, ఏం చేస్తున్నారు మీరు? అరే పడిపోయారేంటి? అరే అంకుల్, అరే ఏమైందబ్బా? సో ఇక్కడ చూడండి, ఒకటే కోడ్ ఉందన్నమాట. ఇందులో వచ్చేసి ఇంకైతే పందులు కూడా ఉంటాయి. రెండు కలిసి అయితే పెట్టామన్నమాట. అరే అంకుల్ అయితే లేగడం లేదు, ఏమైందబ్బా అంకుల్కి? ఏమో నాకైతే తెలియడం లేదు. అంకుల్ కింద పడిపోయాడు ఏంటి ఒకేసారి? వామ్మో, మందే తప్పులేండి. సరే, ఇక్కడ ఒక చికెన్ ఉంది చూసారా, ఇది చికెన్ మీరు వండుకోవడానికి కాదు, ఇది చూడడానికి మాత్రమే. సో తర్వాత ఇక్కడ పిగ్గీస్ ఉంటాయి అనమాట. సో పిగ్గీస్ని చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను. పదండి పదండి, ఇంకైతే తొందరగా అయితే వెళ్ళి చూద్దాం. సరేనా? ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆవులు అయితే ఉంటాయి అనమాట. ఆవులు చూసిన తర్వాత మీరైతే సో చూడండి, రెండు ఆవులే ఉన్నాయి. ఇంకైతే యాడ్ చేయాలి, చాలా యాడ్ చేయాలన్నమాట. సరేనా? ఇక్కడైతే ఆవులు చూసారా, ఆవులు చూసిన తర్వాత అయితే కొంచెం ఎదరకైతే వెళ్తే మీకు ఇష్టమైనవి ఉంటాయి. అమ్మో ఏంటబ్బా వీళ్ళు, కింద పడిపోయాం. తర్వాత వచ్చేసి ఇక్కడ డాగీస్, కానీ ఇది డాగీస్కి అయితే కట్టామన్నమాట. కానీ డాగీస్ అయితే లేవు. డాగీస్ని అయితే తీసుకురావాలి, డిఫరెంట్ బీడ్స్ అనమాట. సో అంటే డిఫరెంట్ జాతుల డాగీస్ అయితే తీసుకురావాలి. ఇంకా చాలా వర్క్ ఉంది ఇందులో వచ్చేసి. సో ఇవన్నిటిని అయితే మనం అయితే తొందరగా ఫినిష్ అయితే చేయాలి. సో మీకు అదైతే అర్థమవుతుంది కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి సో ఇంకా అయితే ఇక్కడ కుందేళ్ళు అనమాట. కుందేలు కూడా ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. సో అందులో కూడా ఏమీ లేవు. సో అట్లన్నిటిలోకి అయితే తీసుకురావాలన్నమాట. మీకైతే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే మనం వెళ్ళి అడవులోకి అన్నిటిని అయితే తీసుకురావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు గుండా వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసారా, సో ఇక్కడైతే జింక అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒకటి. అర్రే ఏంటబ్బా, అన్నీ కింద పడిపోతున్నాయి, ఏమైంది మీకు అసలు? ఏంటో మరి, చిన్నగా తగిలితే చాలు కింద పడిపోతున్నారు అందరూని. ఏంటో మరి నాకేం అర్థం కావడం లేదు. సరేనా? ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే జింకలు ఉన్నాయన్నమాట. సో పదండి ఇంకా పైకి వెళ్దాము. పైకి వెళ్తే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడైతే మీకు ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడైతే చూస్తే మీకు అయితే సో పందులు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ మామూలు పందులు కాదు, ఈ అడవిలో ఉండే పందులు. సో ఇవి అయితే అడవిలో ఉండే పిగ్గీస్ అనమాట. సో వీటిని అయితే అంటారు అడవుల పంది ఏదను. సరే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఎంత ఇష్టమైన టైగర్స్, బెంగాల్ టైగర్స్ అనమాట. చూసారా, ఇంకైతే టైగర్స్ని చూసారు కదా. సో టైగర్స్ నచ్చినాయా? సో టైగర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూసిన తర్వాత ఇంకైతే ఇక్కడ మంకీస్ ఉంటాయి అనమాట. మంకీస్ని చూడండి, అది ఎలా డ్యాన్స్ వేస్తుందో. కొద్దిసేపటికి అయితే నిద్రపోతుంది. అది ఎంతసేపు డ్యాన్స్ వేసింది కదా. సో దీంతో పాటు ఇంకా కొన్ని మంకీస్ని అయితే యాడ్ చేయాలి. సో ఇలాగే డ్యాన్స్ వేస్తాయి అనమాట. అవి కూడాను, అవి అయితే ఆర్డర్ పెట్టిన వచ్చేస్తాయి అయితేనే. సో కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా, కొంచెం లేట్ అవుతుంది. సరే, ఇంకైతే కొంచెం ఎదరికి వెళ్ళిపోతే ఇక్కడైతే ఒక మంకీ చూడండి, టైర్లో కూర్చుందనమాట పైన అయితేనే. సో అవి కూడా యాడ్ చేయాలి. సో అలాంటి మంకీస్ని అయితే ఇంకా యాడ్ చేయాలి. సో మీకు అయితే అర్థమవుతుంది కదా. సో ఇవన్నిటిని అయితే తీసుకురావాలన్నమాట.
అందుకే కొంచెం లేట్ అవుతుంది, పర్వాలేదు అనుకుంటా. సరే ఇంకైతే కొద్దిగా మాత్రమే ఉన్నారనమాట జనము. సో ఇక్కడైతే చిన్న ట్రాక్టర్ ఉందనమాట. సో ఇదైతే డ్రైవ్ చేయొచ్చు మీరైతేని. సో చూడండి ఇలా ఎక్కేసిన తర్వాత ఇలాగైతే ఉంటే అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మీరైతే డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. సో ఇంకైతే ఇలా డ్రైవ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇదిగో ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ ఇదిగో ఇక్కడ ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. సో ఇది అరటి తోట, ఇందులో ఏం పెట్టాలో నాకైతే అర్థం కావడం లేదు. సో మీకు ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్ అయితే పెట్టండి, అవి అయితే యాడ్ చేద్దాం. సరే ఇక్కడ వచ్చేసి చూసేటప్పటికి ఇక్కడ పక్షులు అయితే ఉంటాయి అనమాట. సో ఒకటే పక్షి ఉంది, అన్నీ ఒక్కొక్కటి లేదా రెండు రెండు ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఈ మామూలుగా తెచ్చాను నేను, అసలైనవి ఇప్పుడు వస్తాయన్నమాట. సో వాటిని అయితే తీసుకొద్దాం పదండి, తొందరగా వెళ్ళి. సరే ఇంకైతే పదండి ఇంకైతే వెళ్దాం. మనం వచ్చేసి ఇంకా ఏమేమి కావాలో అన్నీ చూసారు కదా. సో ఇప్పుడైతే సించాన్ గడి డోరేమాన్ గడి మనం అందరం కలిసి ఇప్పుడైతే వాటిని తీసుకొద్దాం. అవి కూడా ఎక్కడి నుంచి అనుకుంటున్నారా, అడవిలోంచి అయితే తీసుకురావాలన్నమాట. సో ఇప్పుడైతే అడవికి వెళ్దాం పదండి. వామ్మో ఏంటబ్బా ఇది, ఒకేసారి అయితే కిక్కు కుట్టింది అక్కడ. సో చెట్టుని అయితే గుద్దేసాం అనమాట. సో దాంతో ప్రాబ్లం అయితే వచ్చేసింది మనకి. సరే పదండి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. సో ఇదంతా చూసేశారు కదా. వామ్మో ఏంటబ్బా ఇది ఎంత స్పీడ్ మీద వెళ్తుంది, చిన్నదైనను. సరే పదండి ఇంకైతే మనం తొందరగా అయితే వెళ్దాము. సో ఇంకైతే ఓకే, ఇంకైతే పదండి. ఓ మై గాడ్, ఓకే సరే ఇంకా వచ్చేసి ఇక్కడైతే పెడదామా. సో పైకి వెళ్ళిపోదాం, మనం వచ్చేసి పైన అయితే పెడదాం పదండి. ఇంకైతే వెళ్ళొద్ది. సూపర్, వీళ్ళైతే బండి మీద అలాగే ఉన్నారనమాట. సో వీళ్ళు తినేసి ఉంటారు, మళ్ళీ ఎక్కేసి కూర్చున్నారు. సో ఆ టీవీఎస్ని అయితే నాశనం చేసేస్తారు, XL100 అనమాట. సరే పదండి. ఒరే షింషాన్, ఒరే అందరికి చూపించొద్దా మన పార్కు? అవును మామీ, నిజమే చూపించాలి, చాలా పెద్దది కదా. అవునరా, మరి పెద్దది. బాగా తిన్నారా? తిన్నాము, డోరేమాన్ గారు ఇంకా ఎక్కువ తిన్నాడు. అరే ఎవరో ఒకరు తిన్నారు కదా. సరే పదండి ఇంకైతే ఎక్కడ వెళ్దాం ఇంకైతే. అరే మామయ్య ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? అరే ఇప్పుడు వచ్చేసి మనమైతేని అడవిలోకి వెళ్తున్నాం. ఒరే మన జూ పార్క్లో వచ్చేసి టైగర్స్ అయితే లేవు కదా, వాటిని అయితే తీసుకురావద్దా వెళ్ళి? ఒరే ఏమీ కాదులేరా. సో మన దగ్గర గన్స్ ఉన్నాయి, ఎందుకంటే అవి సైలెన్సర్ గన్స్, ఇంకా మత్తి గన్స్ అనమాట. ఏంటి మత్తు వస్తుందా వాటికి కొడితేనే? అవునరా, వాటికి తగిలి అంటేనే అవి మత్తు వచ్చి కింద పడిపోతాయి, అప్పుడు ఈజీగా మనం అయితే ఎత్తుకొచ్చేసి వాటిని. ఈ మామయ్య నువ్వు సూపరు. సరే పదండి ఇంకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా అయితే. సో ఫైనల్లీ మేమైతే అడవికి అయితే వచ్చేసాం అనమాట, చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత. సరే ఇప్పుడైతే వెళ్ళి యానిమల్స్ని అయితే పట్టుకుందాం పదండి. ఒరే షించాన్, మీకైతే ఎక్కడన్నా కనిపిస్తున్నాయేమో చూడండి. సో మనమైతే ఇంకా వాటిని అయితే పట్టుకుందాము. అలాగే మామయ్య, మనమైతే మొత్తం అన్నింటిని పట్టేసుకుందాం. అరే డోరేమాన్ గా ఎందుకురా అంత భయము? అరే ఇంకైతే పదండి తొందరగా వెళ్దాం. ఏంట్రా ఒక్క టైగర్ కూడా కనిపించడం లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ? ఏమో మామయ్య, చుట్టప్పుడు చాలా ఉంటాయి కదా. అరే ఇక్కడ ఒక కుందేలు ఉందిరా, దాన్ని కొట్టాను నేను. ఇంకైతే దిగండ్రా, దీన్ని అయితే తీసుకుందాము. సరే ఇంకైతే పారిపోతుందిరా అది ఇప్పుడు తగిలింది అనమాట దానికి. సరే అది కింద పడ్డదిలే, దాన్ని అయితే ఇక్కడ ఉంచండి. సో నెక్స్ట్ అయితే ఇంకా కుందేళ్ళు ఉన్నాయేమో చూడండి. అరే ఒక్క టైగర్ కూడా కనిపించడం లేదురా నాకు. అరే మామయ్య, అక్కడ జింకలు ఉన్నాయి, కిందకి వెళ్ళి ఎయ్యిరా. ఎక్కడున్నాయిరా? అయిగో మామయ్య, అక్కడ నీళ్ళు తాగుతున్నాయి. అరే అయ్యే నిజమేరా, మీరు గట్టిగా పట్టుకోండి, నేను వెళ్ళి వాటిని అయితే షూట్ చేస్తాను. ఒరే షించాన్, డోరేమాన్, ఓ అమ్మో ఉన్నారా, చచ్చిపోయారా మీరు? ఒరే షించాన్, అరే మామయ్య పారిపోతుంది అనుకుంటా. అరే ఆగండ్రా, మీరు కింద పడిపోయారు కదరా, ఉండి దాన్ని అయితే కొడతాను. అర్రే పారిపోయిందిరా. మామయ్య తొందరగా లెగ్గొట్టు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? ఒరే షించాన్ వస్తున్నానురా. ఒరే ఏమైందిరా మీకు? అరే ఉన్నారా పోయారా? మేము బాగా ఉన్నాళ్ళు లేపు. అరే ఏంట్రా ఒకేసారి బండి అలా వెళ్ళిపోయింది. మరి అంతా ఇదేమన్నా కారు అనుకుంటున్నావా నువ్వు ఆఫ్ రోడ్ చేయడానికి? అరే సారీరా, చూసుకోలేదు. సరే పోనీ, ఇంకైతే జింకలు ఎక్కడన్నా ఉన్నాయేమో చూడరా. అరే ఎదుగు అక్కడ కుందీలు ఉంది, దాన్ని కొడతాను. అది దొరికిందిరా. ఇంకైతే కుందీలను అయితే తీసుకుందాము. అరే మామయ్య, నీకెందుకు మామయ్య ఇవన్నీ? వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు కదా.
ఒరే వాళ్ళైతే మనం కొట్టి అన్ని తీసుకొస్తారా మన వెనకాలని. అవును సరే ఇంకైతే పదండి, ఇంకైతే మొత్తం అన్నిటిని అయితే ఈ రోజు అయితే పట్టుకోవాలన్నమాట. అరే మామయ్య పద పద తొందరగాను. అయినా మామయ్య వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళే తీసుకొచ్చేద్దరు కదా, నీకింత కష్టం ఏంటి అంటున్నాడు. అవునరా వాళ్ళు తీసుకొచ్చేస్తాడు కరెక్టే, కానీ మన ఇద్దరం హంటి చేయాలి కదా. ఇదిగోండి 1 2 ఓకే మూడోది అబ్బా సరిపోతాయి అయితేని. ఈ ర్యాబిట్స్ అయితే మనకి సరిపోతాయి అన్నమాట. సరే ఇక్కడైతే ఉండండి తీసుకొచ్చేస్తాను వాటిని. అరే ఏంటబ్బా కారు, అరే కారు ఏంటి, వామ్మో పరిగెత్తండి రా సింజాన్ పోలీసులు. అరే మనల్ని కానీ చూసారా దొంకెట్టేస్తారు, తొందరగా పదండ్రా బాబు. అరే మామయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనల్ని కానీ చూసారా జైల్లో పెడతారు. అవునరా ఇప్పుడు కానీ చూసారా మన పని అయిపోయినట్టే, తొందరగా పారిపోదాం పదరా. సో వాళ్ళ నుంచి అయితే తప్పించుకుందాము. ఓ అక్కడ జింకుందరా మామయ్య వాళ్ళు వస్తున్నారు. అరే ఉండరా వాళ్ళు వచ్చినా మనమైతే ఇటు నుంచి పారిపోదాం వెనక్కి. ఓకే మనమైతే ఒక జింక దొరికింది. సరే ఇక్కడ ఉండండి, వాళ్ళు వస్తున్నారేం చూడండి మీరైతేని. నేను వెళ్ళి అదైతే ఫోటో అయితే పెడేస్తాను, అప్పుడైతే మన టీం వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇంకైతే దీన్ని ఫోటో తీద్దాం పదండి. అరే మామయ్య తొందరగా కానీ. అరే ఉండరా వాళ్ళు అయితే రావడం లేదులే, పోలీసులు అయితే రావడం లేదు, మనకి ఇదే టైం అనమాట. సో తొందరగా దాన్ని ఫోటో తీసి పెట్టేద్దాం. ఓకే ఇంకైతే పదరా ఇంకైతేని. సరే ఇక్కడ ఒక లొకేషన్ పెట్టాం కదా, వాళ్ళు వచ్చి తీసుకొస్తారు దీన్ని కూడాను. సరే పదండి ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాము. సరే ఇంకా వచ్చేసి పదండి. వామ్మో గుర్తిస్తాం రా. ఓకే నేనైతే లొకేషన్ అయితే పంపించేసాను వాళ్ళకి, సో వాళ్ళైతే వచ్చేస్తారు ఇంకైతేని. సో మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళైతే వచ్చేస్తారు. సరే పదండి ఇంకైతే ఈ లొకేషన్లో నుంచి మనమైతే వేరే లొకేషన్కి అయితే వెళ్దాము. సరే ఇంకా వచ్చేసి మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్దాము. ఇంకెక్కడైనా జింకలు అయితే కనిపిస్తాయేమో. సో మనకు కావాల్సిన జింకలు అయితే మనం ఈరోజు పట్టుకోవాల్సిందే. సో అందుకే పదండి ఇంకైతే తొందరగా జింకలను అయితే పట్టుకుందాము. ఇంకైతే జింకలు దొరకాలి ఈ రోజు అయితే మనకి. సరే పదండి తొందరగా అయితే వెళ్దాం జింకలకైతే. సరే ఇంకైతే ఇంకో జింక దొరికింది, సో దీన్ని కూడా పట్టుకున్నాము. సరే ఇంకైతే ఇంకెక్కడన్నా జింకలు ఉన్నాయో చూడండి రా. టైగర్స్ మాత్రం దొరకలేదురా మనకి. ఇంకైతే టైగర్స్ లేవేంట్రీ సిటీలోను. వామ్మో దీన్ని అయితే ఫోటో తీసి పెడదాము. సో ఇది కూడా తీసుకెళ్ళిపోతారు. సరే దీన్ని ఫోటో తీసి పెట్టేద్దాం. ఇంకైతే జింకలు ఉన్నాయి కానీ ఎక్కడ టైగర్స్ కనిపించవేంట్రా సించాన్. మావి అదే తెలియడం లేదు, టైగర్స్ ఎక్కడ కనిపించవేంటి అదే అర్థం కావడం లేదు నాకు. టైగర్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు, జింకలు అయితే ఉన్నాయి కానీ అదే మావయ్య నాకు అర్థం కావడం లేదు. సరే దీన్ని కూడా ఫోటో తీసాం అనమాట, దీన్ని కూడా పెట్టేసాం లొకేషన్ అయితే. సరే ఈ ఫోటో కూడా పంపేసాం అనమాట మన టీంకి అయితే. సో దీన్ని కూడా ఇంకా తీసుకుంటే అయితే వెళ్ళిపోతారు. సో పదండి ఫ్రెండ్స్ ఇంకైతే టైగర్స్ కావాలన్నమాట మనకి. సో మనం చాలా ఇట్లని అయితే ఏటాడాం కదా. అవును మనం ఎలా వెళ్ళని, ఎక్కడన్నా టైగర్స్ కనిపిస్తాయేమో అదే చూద్దాం పద. ఇంకైతే ఎక్కడన్నా కనిపిస్తాయేమో టైగర్స్ అయితేనే. వామ్మో ఎక్కడ ఒక్క టైగర్ కూడా లేదురా సిటీ ఇంకా జూ ఇందులోను. నాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ ఎక్కడన్నా టైగర్స్ ఉన్నాయా అంటావా. అరే ఇక్కడ ఒక మనిషి వెళ్తుంది, మనిషిని అడుగుదాం ఉండు. అరే ఆంటీ ఇక్కడ ఎక్కడైనా టైగర్స్ కానీ ఉన్నాయా. అరే ఏంటి ఇలాగంటుంది, అందమైన అమ్మాయి అంటుంది ఏంట్రా టైగర్స్ని అడిగితేనే మనము. ఏంటో మరి ఇంకైతే పదరా. ఇక్కడైతే ఇంకోటి ఎవడో ఉన్నాడు, ఈడ అంకులు అనుకుంటా. సో వీడిని వెళ్ళిపోద్దులే, మనమైతే వెళ్ళిపోదాము. అరే ఇంకెంత పైకి వెళ్ళిన ఇటైతే టైగర్స్ ఉండవేమోరా, ఇదైతే కొండపైకి వెళ్తుంది. సో ఎక్కువ అటే ఉంటాయి టైగర్స్ అయితే. వెనక్కి వెళ్ళిపోదామా. అలాగే మామయ్య వెనక్కి వెళ్ళిపోదాం పదా, ఇటేమీ ఉండవు టైగర్స్. సరే మనమైతే వెనక్కి వెళ్ళిపోదాము. సరే తిప్పేస్తాను ఇక్కడ నుంచి బండి. అరే ఇంకొంచెం పైకి వెళ్దాంలేరా, ఇంకైతే ఎంత దూరం వచ్చాం కదా, కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఎక్కడైనా కనిపిస్తాయేమో. అరే మామయ్య ఇటు ఉండవు మామయ్య, చెప్పేది విను, టైగర్స్ ఇటు ఉండవు. సరే ఉండరా తిప్పేస్తున్నాను. వామ్మో కింద అయితే లోయ ఉందరా, కిందకి వెళ్ళామా చచ్చిపోతాము. సరే ఇంకైతే ఇక్కడైతే లోయ కింద ఉందన్నమాట, మనం వెనక్కి వెళ్ళిపోదాము. సరే పదండి ఇంకా వచ్చేసి ఒక్క చోట టైగర్స్. వామ్మో గట్టిగా పట్టుకోండిరా, బండి స్లిప్ అయిపోయింది. ఓరే సత్యంరా. అరే పట్టుకోండి. అలాగే మేము గట్టిగానే ఉన్నాము, కంగారు పడకు. సరే ఇంకైతే వాన ఉందిలే. ఇంకైతే ఒక్క టైగర్ కూడా కనిపించలేదు మనకి సిటీలోను. అరే టైగర్ ఆగు అది దొరికిందిరా ఒక టైగరు. సరే ఇంకైతే ఈ టైగర్ని మనం తీసుకుంటే అయితే వెళ్ళిపోదాము అది. సో దీని లొకేషన్ కూడా వాళ్ళకైతే పెడదాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సరే దీన్ని అయితే ఇంకైతే తీసుకుందాము. సరే ఇంకైతే కొన్ని టైగర్స్ని మనం వేరే సిటీ నుంచి అయితే కొనుక్కు తెచ్చుకుంటాం బెస్ట్ అనమాట. ఇక్కడైతే లేవు కదా, మనమైతే వేరే చోట నుంచి అయితే కొనుక్కురమ్మని చెప్తాము. సరే ఇంకైతే
పదండి ఇంకెక్కడన్నా ఏమన్నా టైగర్స్ కనిపిస్తాయేమో వాటిని అయితే తీసుకుని వెళ్ళిపోదాము. సరే ఇంకైతే పదండి. సరే ఇంకైతే తొందరగా అయితే వెళ్ళిపోదాము. ఐడియా, మనమైతే పక్క ఊరికి ఫోన్ చేసి అక్కడ కానీ టైగర్స్ ఉన్నాయేమో తీసుకురమ్మని చెప్దాము రా సించాన్, ఓకేనా? అలాగే మామయ్య, మనం పక్క ఊరికి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్దాం. సరే. అరే వాళ్ళింటి అలా పడిపోతున్నారు, కొంపదీసి ఇక్కడ టైగర్ ఉందా? ఒరే వాళ్ళు పారిపోతున్నారు ఇంటి అలాగా. అయ్యో బాబు, ఎందుకు పారిపోతున్నారు మరి? మనకైతే ఒక్క టైగర్ కూడా కనిపించలేదు కానీ వాళ్ళైతే పారిపోతున్నారు పిచ్చోళ్ళు. సరే ఇంకైతే పదండి, ఇంకైతే చూద్దాం. వరి జింకలు రా, ఇక్కడ చాలా జింకలు ఉన్నాయి. ఓకే, పట్టుకుందాం. మామయ్య మామయ్య జింకలు. అరే ఎటు వెళ్ళిపోయినాయి రయ్యి? ఇగో ఎక్కడ ఉన్నాయిరా, వాటిని పట్టుకోవాలి. ఎక్కడికి పారిపోతారా మీరు? అర్రే ఏంట్రా అంత స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాయి ఇవి వచ్చేసి. సరే ఇంకా వచ్చేసి మనమైతే ఇంకా టైగర్స్ని అయితే నెతకాలన్నమాట. సో జింక అయితే పారిపోయిందిరా. ఇంకైతే జింక అయితే దొరకలేదు. ఇదిగో ఇక్కడ ఒక జింక ఉంది. దాన్ని పట్టుకోవాలి. ఆగే పారిపోతుంది. ఇదిగో ఇక్కడ ఆగింది. ఇంకా దొరికేసేవి నువ్వు. ఇదిగో ఇంకా దొరికేసింది అనమాట. సో దాన్ని కూడా పట్టుకుని ఇంకైతే తీసుకెళ్ళిపోదాము. ఇంకైతే తొందరగా ఈ జింకలను అయితే పట్టుకుండి ఇంకైతే ఫాస్ట్గా అయితే వీటిని తీసుకుని అయితే వెళ్ళిపోదాము. ఓకే, దీన్ని కూడా ఒక ఫోటో అయితే తీద్దాము. సో దీన్ని కూడా ఫోటో తీసి మనమైతే పెడేద్దాం అనమాట. సో ఇది కూడా మన టీం అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కావాల్సిన టైగర్స్ మాత్రమే. టైగర్స్ దొరికేస్తే ఇంకా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక్క టైగర్ కూడా లేదు. చూద్దాం ఎదరికి వెళ్ళి. సో ఎక్కడైనా టైగర్స్ అయితే కనిపిస్తాయేమో. ఓకే పదండి ఇంకైతే ఫాస్ట్గా అయితే టైగర్స్ని అయితే వెతుకుదాము. అరే టైగర్స్ ఎక్కడా లేవేంటి అబ్బా? టైగర్స్ ఎక్కడున్నారే మీరు? ఉత్తప్పుడు చాలా టైగర్స్ కనిపిస్తాయి. అరే ఇక్కడ కూడా జింకలు ఉన్నాయి. అరే వీటిని కొడదామా సించాను? అరే మామయ్య ఇంకా సరిపోతాయి మామయ్య జింకలు అయితేనే. టైగర్స్ చూడు, ఎందుకు అన్నిటిని చంపేస్తావు? సరే ఉండరా. అర్రే ఇటు టైగర్ రా. ఇటు టైగర్ పారిపోతుందిరా, దాన్ని పట్టుకోవాలరా ఈరోజు. అయిపోయావా? ఇదిగో తీసుకో, దొరికిందిరా. ఇది వచ్చేసి ఇదిగో చావే. ఇంకైతే దీన్ని అయితే తీసుకుంటే ఇంకైతే మనం జూలో పెడేయచ్చు అనమాట. వైట్ టైగర్ సూపర్ పని అయింది మనకి. అర్రే మళ్ళీ లేచి పారిపోతుంది ఇది. వామ్మో, ఇక్కడ ఇన్ని ఉన్నాయేంటి? అర్రే ఎన్ని టైగర్స్ ఉన్నాయేంటి? అర్రే గ్యాంగ్ రా, వీటిని పట్టుకోవాలరా ఇదిలాగా. ఇదిగో చావు. ఓకే, ఒకటి దొరికేసింది అనమాట. సో ఇంకొకటి దాన్ని కొట్టామంటే ఇవి కూడా సరిపోతాయి మన జూ పార్క్ అయితేనే. సరే ఇంకైతే వీటిని ఫోటో తీసి తొందరగా అయితే పెట్టేద్దాము. ఇంకైతే మన టీం వచ్చి వీటిని అయితే తీసుకెళ్ళిపోద్ది. సరే పదండి ఇంకైతే వీటిని అయితే పెడేద్దాము. సరే ఇంకైతే ఇదైతే మన టీంకి అయితే పెడేస్తాం అనమాట. ఇంకైతే మన టీం వచ్చి వీటిని అయితే తీసుకెళ్ళిపోతారు. సో చూద్దాం మరి ఇంకైతే మన టీం ఎప్పుడు వస్తుందో. సరే ఫ్రెండ్స్, ఇంకైతే మేము మొత్తం అన్నిటిని పెట్టేసాం అనమాట ఫోటో తీసి. సో ఇంకొకసారి ఫోటో తీద్దాం, ఉండి దూరంగా ఉంది కదా. సో దాన్ని కూడా ఫోటో తీసి పెట్టేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకు వచ్చేసి. సరే దీన్ని కూడా ఫోటో తీసేసి పెట్టేద్దాం అనమాట. సో చాలా సింపుల్. సో ఇంకైతే పదండి, ఇంకైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళి మన డోరేమాన్ చించాన్ మనం అందరం కలిసి ఇంకైతే జూ పార్క్ అయితే వెళ్ళిపోయి కలుద్దాము. సరే ఫ్రెండ్స్, ఈ టైగర్స్ అన్నిటిని అయితే తీసుకుని జూ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం మేము వచ్చేసి. సరే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను వచ్చేసి మొత్తం అన్నిటిని అయితే పెట్టేశాను అనమాట. మన షించాన్ గడు ఇంకా డోరేమాన్ గడు లోపల అయితే ఉన్నారు. చూద్దాం పదండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడైతే మీకు మొత్తం జూ పార్క్ అయితే చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఇంకైతే పదండి తొందరగా అయితే వెళ్ళి మనమైతే జూ పార్క్ అయితే చూద్దాం. సరే ఇంకా వచ్చేసి మీరైతే ఎంతో ఆసక్తిగా ఉన్నారనుకుంటున్నాను, నేను కూడా ఉన్నానన్నమాట. సరే ఇంకొక్కటే గైస్, వీళ్ళైతే వైట్ టైగర్స్ని అయితే తీసుకురాలేదనమాట. నాకు చాలా కోపం వచ్చింది వీళ్ళ మీద. సో వాటిని అయితే తీసుకురాకుండాను సో మొత్తం బెంగాల్ టైగర్స్ని అయితే తీసుకొచ్చారు. సరే ఇక్కడ ఫస్ట్ అయితే మీకు పిగ్గీస్ అయితే తగులుతాయి. పిగ్గీస్ని అయితే చూడండి. సో ఇంకైతే ఇక్కడ కోళ్ళు అయితే ఉంటాయన్నమాట, చిన్న కోళ్ళు. ఇవ్వండి చికెన్స్ అనమాట. ఇవన్నిటిని వండుకు తినేకోండి, సరేనా? ఇవి అయితే అందం కోసం తీసుకొచ్చాను నేనైతేనే. సో తర్వాత ఇవి చూసేసారు కదా మీరు, ఇక్కడైతే ఆవులు అనమాట. ఆవులు చూసిన తర్వాత మీకు నచ్చినాయి ఆవులు. సో చాలామంది కస్టమర్స్ అయితే రావాలి. సో ఇంకా దీనికైతే బోల్ ప్రాసెస్ ఉందన్నమాట. సో మనమైతే యాడ్లు అయితే వేయాలన్నమాట. ఇక్కడ జూ పార్క్ ఉందని. సో ఇక్కడైతే ర్యాబిట్స్ అనమాట. ర్యాబిట్స్ చూడండి, అదిగో అక్కడ ఉన్నాయి కదా, అవి అయితే ర్యాబిట్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ యొక్క ర్యాబిట్స్, ఈ ర్యాబిట్లు కూడా చూసారు కదా. సో ఇవి అయితే కుందేళ్ళు మీకు కావాలంటే తీసుకువెళ్ళచ్చు. అంటే ఆడి వేరు పోతి వేరు అనమాట, వేరు చేశాను వీటిని అయితేనే. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డాగీస్. వామ్
అమ్మో ఇక్కడైతే జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా వస్తేనే. సో ఇలా నడిచి వెళ్ళినప్పుడు డాగీస్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండండి అనమాట. సో కింద పడిపోయాను, నన్ను ఏం చేయరు కదా, కొంపతీసి నన్ను కరిచేస్తాయా? ఓరి దేవుడా, ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళగలేదు నేను. అర్రే బయటికి ఎలాగెళ్ళాలి అబ్బా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను ఇప్పుడు వచ్చేసి. అరే నాకేం అర్థం కావడం లేదు, ఇప్పుడు బయటికి ఎలాగ వెళ్ళాలి నేను? ఓకే వచ్చేసాము. కానీ మీకు ఒకటి తెలుసా, ఇవన్నీ ఫ్రెండ్లీ డాగీస్ అనమాట, ఏం చెయ్యవు, మీరు కంగారు పడకండి ఓకేనా. సో తర్వాత వచ్చేసి మీకైతే లాస్ట్గా ఇంకైతే టైగర్స్, ఇంకైతే పక్షులు, ఇంకైతే మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూద్దరు కానీ పదండి. సరే పదండి పదండి. ఇంకా వచ్చేసి ఇంకైతే పదండి, ఫాస్ట్గా అయితే మీకైతే చూపించేస్తాను జూ పార్క్ అయితేనే. సరే పదండి పదండి ఇంకైతే వెళ్దాము. సో ఇంకైతే ఈ లోపలికి వెళ్తే మీకు వచ్చేసి జింకలు. అర్రే దీనికి ఏమైంది, అరే ఏమైందే నీకు? సో పిల్లలు ఇది చూసారా, ఇది ఏమైందో దీనికి అర్థం కావడం లేదనమాట. సో ఉన్నట్టుండగా పడిపోయింది. వామ్ము లేగండి, మనమైతే చాలా ఇట్లని పట్టుకున్నాం కదా, ఇవన్నిటిని ఇక్కడైతే పెట్టేయాలి. ఓకే ఇంకైతే ఇక్కడ చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకైతే మీకు ఇంకా టైగర్స్ని అయితే చూపించాలి, ఇంకా కొన్నిగా ఉన్నాయి అనమాట, అవి కూడా చూపిస్తాను. సో పదండి పదండి ఇంకైతే లోపలికి వెళ్దాము. సరే ఇంకా వచ్చేసి మీకైతే మొత్తం చూపించేసాను కదా. సో ఇక్కడైతే కొద్దిగా ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఇంకైతే పిగ్గీస్ అనమాట. సో ఇవి కూడా అడుపు పందులే. సో ఈ అడవిలో ఉంటాయి కాబట్టి అడుపు పందులు అనమాట. కొంచెం వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అవి మనుషుల మధ్యలో తిరుగుతాయి, ఇవి అయితే అడవుల్లో తిరుగుతాయి అనమాట. సరే ఇంకా వచ్చేసి ఇవి కూడా చూసారు కదా, ఇంకా అయితే టైగర్స్ అనమాట. సో ఈ టైగర్స్ ఏంటి ఒకేసారి ఇక్కడ ఆగిపోయినాయి. సరే చూడండి ఈ టైగర్స్ని చూసారా, ఇక్కడే ఉన్నాయన్నమాట ఈ టైగర్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సినవి ఏంటి, మంకీస్. మంకీస్ చూడండి ఎలాగ గంతులు వేస్తున్నాయి ఇవి వచ్చేసి. సో చూసారా ఈ మంకీస్ అయితేనే డ్యాన్స్ వేస్తున్నాయి అనమాట, డింగిచిగ డీజే 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 భలే వేస్తున్నారు. ఇవి వచ్చేసి జీడి గింజల పాట ఆడితే భలే డ్యాన్స్ వేస్తాయి అనమాట ఇవి వచ్చేసి. సరే ఇంకైతే వీటిని చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయి అబ్బా. సో మీకు ఏం కావాలి, నెక్స్ట్ వచ్చేసి పక్షులు అనమాట. ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయి చూసారా ఈ తర్వాత. సో ఇంకా వచ్చేసి మీకు కావాల్సిన మంకీస్ కదా. సో మంకీస్ అయిపోయినాయి, ఇంకైతే పక్షులు. సో పక్షులను చూపిస్తాను పదండి. సో పక్షులను అయితే ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ ఉంటాయి పక్షులు. సో చూడండి చూడండి డిఫరెంట్ పక్షులు అనమాట. సో ఇవి వచ్చేసి కిందే ఉంటాయి ఎప్పుడూను. సో అవి పైన ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా జూ పార్క్ ఫైనల్లీ. మీరైతే మన జూ పార్క్ రావాలనుకుంటే ఇప్పుడైతే మీరు హైవే ఉంటుంది చూసారా, పల్లెటూబి అక్కడ హైవే పక్కన ఉంటుంది అనమాట మనదే జూ పార్క్ అయితే. మీరైతే రావచ్చు. సో ఇంకైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.